ఇప్పుడు కడప సిటీ, కర్నూలు సిటీ, గుంటూరు సిటీ ఇక్కడ ఏమైపోయిందంటే కనుక ఈ మతాంతరికలు పెరిగిపోయిన తర్వాత ఆ జనాభా ఎక్కువ ఉంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే సీటు, మేయర్ సీటు అన్ని పార్టీలు కూడా అదే మతానికి ఇచ్చి గెలిపించుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. అలాగే కొన్ని చోట్ల ఏమో ఇంకో మతానికి ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. మరి దీన్ని ఎలాగ అలా వదిలేయడం అంటారా? ఇప్పుడు ఎవరికి ఉండాలంటారు సోయి ఎవరికి ఉండాలి? ఎప్పుడైతే ఇస్లాం క్రైస్తవం పెరుగుతుందో అప్పుడు దేవాలయాలు నాశనం అవుతాయి. ఆబ్వియస్లీ ఆల్రెడీ జరుగుతుంది కూడా అదే. ఇప్పుడు కరాచీలో ఎక్కడో ఒక చికెన్ షాప్ ఉంది, పెద్ద విషయం ఉంది. ఆ చికెన్ షాప్ కాదు, అది రాములవారి గుడి. రాములవారి గుడి చికెన్ షాప్ అయిపోయింది కాలక్రమేణా. ఎందువల్ల? నువ్వు లేవుగా, అంతే. ప్రతి సంవత్సరం పాకిస్తాన్లో హిందూ అమ్మాయిలు అలా మెచ్యూర్ అవ్వగానే ఎత్తుకుపోబడే వాళ్ళు 1300 మంది ఉన్నారు. మెచ్యూర్ అయితే ఎత్తుకుపోతారు, అంతే. అమ్మేయడం అలా అని చెప్పి అన్నీ చేసేయడం అవన్నీ ఉంటాయి. కాబట్టి హిందువులు ఆస్తులు పెంచుకోవడం మాత్రమే చేయకూడదు, ఆస్తులు కూడా కలిగి ఉండాలి. కానీ ఆస్తిక్యం రక్షించుకోవడానికి సిగ్గు, శరం, మానం, అభిమానం, సోయి ఉండాలి. అన్ని మతాలు సమానం అనే పోరంబోకి ఎదవలకి చెప్తున్నా.